అనంతపురం టీడీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనంతపురం అర్బన్లో టీడీపీ వర్గపోరు హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రోజుకో వివాదం, పూటకో పంచాయతీ. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు మొండి చేయి చూపించి రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైకుంఠం ప్రభాకర్ చౌదరికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్న అసంతృప్తి ఆయన వర్గంలో ఉందని తెలుస్తోంది. మరోవైపు అనంతపురం అర్బన్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. పార్టీలో మాత్రం వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రాధాన్యత క్రమంగా తగ్గుతోందన్న చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రకటించిన గవర్నర్ కోట ఎమ్మెల్సీ జాబితాలోనూ ప్రభాకర్ చౌదరి పేరు లేకపోవడం ఈ వర్గ పొరుకు మరింత ఆజ్యం పోసిందని చెబుతున్నారు. అదే సమయంలో దగ్గుబాటి ప్రసాద్ వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. అయినా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వెనక్కి తగ్గడం లేదట. పార్టీలో తనకు మరో అవకాశం దక్కుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. అంతేకాదు పార్టీ పెద్దలకు భారీ ప్యాకేజీ అందిస్తున్నారన్న చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ అనంతపురం అర్బన్ టీడీపీలో గ్రూపు రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఒకవైపు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మరోవైపు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పార్టీని రెండు వర్గాలుగా చీల్చేసిందన్న చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయానికి ఈ విభేదాలు ఇంకెంత దూరం వెళ్తాయి? అధిష్టానం జోక్యం చేసుకుని ఈ రెండు వర్గాలను ఒకతాటిపైకి తెస్తుందా, లేక ఈ గ్రూప్ వార్ ఎన్నికల వేళ టీడీపీకి కొత్త తలనొప్పిగా మారుతుందా అనేది ఇప్పుడు అనంతపురం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.